ఇప్పుడు ఏమవుతుందో చూస్తున్నారు కదా, మొత్తం అందరినీ కొంటున్నారు. కాబట్టి కంప్లైంట్ ఇచ్చినా సరే వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఎవరికైనా షేర్ చేసుకోలేదా ఈ విషయం? కనీసం లోపల మీరే దాచుకుని నేను ఎవరికి షేర్ చేసుకోలేదు. ఇంకా వాడినే నేను తిడుతూ వచ్చా, నాశనం చేసేసావు అనేసి. సెకండ్ సార్ మళ్ళీ చెప్పండి అమ్మా, చెప్పండి. నాశనం చేసేసావని చెప్పేసి నేనే వాడికి తిడుతూ వచ్చాను. ఓకే, సో రెండవసారి మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చునేవాడు, తర్వాత మీకు డోర్ పగలగొట్టేసాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆయనతో నేను అన్నాను అనమాట, అబార్షన్ చేయించేసుకో అనేసి అన్నప్పుడు, నేను అబార్షన్ చేయించుకోను, చేసినప్పుడు నువ్వే కదా ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి నేను రివర్స్ అయ్యా. ఓకే, సో అబార్షన్ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి ఫోన్స్ లో అడిగేవాళ్ళు, వీడియో కాల్స్ లో అడిగేవాళ్ళు. లేదు నేనైతే చేయించుకోను, సమస్య లేదు అనేసి నేను చెప్పాను. ఓకే, మీరు ఫస్ట్ కంగ్రాచులేట్ విషెస్ చెప్పిన రోజు నుంచి మీకు అబార్షన్ లేకపోతే మీరు కన్సీవ్ అయ్యారని తెలిసిన విషయం వరకు ఎంత టైం అమ్మా, ఎంత డ్యూరేషన్ అదంతా? నేను 14th అండి మెసేజ్ చేసింది. ఓకే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్, జూన్ 14 టు ఆగస్ట్ ఎండింగ్. జూలై మంత్ లో మీ పైన ఆయన కలవడము, రైట్? ఓకే, ఏం చెప్పారు మరి మీకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందని? అంటే ఆ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయించుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎలాగా మీ హస్బెండ్ తో దూరంగానే ఉన్నావు కదా, డివోర్స్ తీసేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, మీ హస్బెండ్ వస్తూ ఉండేవాడు కాదా? అంటే ఎక్కడ ఎంప్లాయ్ అయినా కూడా రెగ్యులర్ గా వీక్లీ వన్స్ లేకపోతే రెగ్యులర్ గా మధ్యలో ఎక్కడికమ్మా? బద్వేల్కి. ఓకే, సో తర్వాత ఏం జరిగింది? కన్సీవింగ్ అయిన తర్వాత అబార్షన్ చేసుకోమన్నారు, వద్దు అని అంటే మీపై కొట్టడమో లేకపోతే ఇంకేదైనా చేశారా? 2 days ఫోన్ లో వద్దనేసరికి ఇంటికి వచ్చేసి నైట్ ఎందుకు వద్దంటున్నావు అని చెప్పేసి ఆ రోజు నైట్ కొట్టారు. ఓకే, మీరు అలా ప్రెగ్నెన్సీతో ఉన్నారని చెప్పినా కొట్టారు మిమ్మల్ని? అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొట్టారు. అబార్ట్ చేయించేసుకొని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ప్రామిస్ చేశారు అన్నమాట. ఓకే, మీ ఇంటి దగ్గరేనా, అంటే మీ ఇంట్లోనేనా? మా ఇంట్లో. ఓకే, మీ బాబుకు తెలుసా వస్తూ ఉండేవాడు అతను అని చెప్పి? సెన్స్ టు అండర్స్టాండ్ థింగ్స్, అప్పుడు మాటలు కూడా రావు. ఓకే, ఓకే, సో అంటే మీ ఇంట్లో ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నారు, ఎవరో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా వచ్చాడు, మిమ్మల్ని ఈ రకంగా చేశాడు, కన్సీవ్ అయ్యారు మీరు. ఆ తర్వాత ఎందుకు అమ్మ డేర్ చేయలేకపోయారు? అంటే మీ లైఫ్ గోయింగ్ ఇంటూ కంప్లీట్లీ డౌన్వర్డ్స్ వెళ్ళిపోతుంది, మీరే అన్నారు ఇందాక. నేను నమ్మిన వాడు పెళ్లి చేసుకుంటా అంటే నేను నమ్మిన వాడు పెట్టే ఎఫర్ట్స్ కి నేను నమ్మాను. నేను వద్దు ఇచ్చి అని చెప్పేసి చూసినా కూడా వాడు పెట్టే ఎఫర్ట్స్ కి నేను నమ్మిన. కానీ మీకు అప్పటికే పెళ్ళి అయిపోయింది కదా, కానీ మీకు అప్పటికే పెళ్ళి అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు, భర్త దూరంగా ఉంటాడు. భర్త దూరంగా ఉండి నేను ఇంట్లో భర్తతో బయట ఇతనితో లేనండి. మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకనే నేను దూరంగా ఉన్నాను. ఓకే సార్, అఫ్ కోర్స్ అయినప్పటికీ మా హస్బెండ్ కి కాల్ చేసి డివోర్స్ తీసుకో ఇదంతా చెప్పాడు, వార్న్ చేశారు మా హస్బెండ్ కి. ఓకే, అలా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, యూ డోంట్ హ్యావ్ టు డిస్టర్బ్ మై ఫ్యామిలీ. ఓకే, ఓకే, సో ఎందుకు నమ్మకం ఎందుకు వచ్చింది ఆయన పైన మీకు? నిజంగానే పెళ్లి చేసుకుంటాడు అనుకోండి, ఎఫర్ట్స్ పెట్టాడు అని అంటున్నారు, ఆయన ఎఫర్ట్స్ జెన్యూన్ అని మీకు ఎలా అనిపించింది? ఎవరు పెడతారండి? లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో ఉండే అతను పెడతారా ఎఫర్ట్స్? ఇది కాకపోతే ఇంకొకటి అనేసుకునే ఉంటారు కదా. ఎఫర్ట్స్ పెట్టాడంటే మీరు ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు, నిజంగా నన్ను చాలా సేవ చేశాడు అనేది ఒకటి. అట్లా అట్లా అలాంటి ఫేవర్స్ కాదు, మరి ఏం ఫేవర్స్? ఓకే, ఏం ఫేవర్స్ వచ్చాయి మరి ఆయన దగ్గర నుంచి మీకు? అఫ్ కోర్స్, అంటే ఆయనపై నమ్మకం కలిగిందని అంటే హౌ హీ ఈస్ జెన్యూన్ అని ఎలా అనిపించింది మీకు? ఆయన ఫేవర్ ఏమైనా వచ్చిందా? హౌ హీ ఈస్ జెన్యూన్ ఎలా అనిపించింది? పెళ్లి చూసుకుంటా అని అన్న తర్వాత నన్నైతే వదిలిపెట్టలేదు. కొట్టుకున్నా తిట్టుకున్నా సరే నన్నైతే వదిలిపెట్టలేదు. కొట్టుకోవడం తిట్టుకోవడం అసలు గొడవ పడడం నేను స్టార్టింగ్ లో నమ్మలేదు. పెళ్ళి అంటే నేను స్టార్టింగ్ లో నమ్మలేదు. కాకపోతే తను కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టడం అదంతా
ఇట్ మేక్స్ మీ బిలీవ్ దట్ హీ విల్ మ్యారీ మీ What కానీ kind of ఇలా efforts? టర్న్ అవుట్ అనేది నేను అనుకోలేదు.